విశాఖ సిఐఏ భాగస్వామ్య సదస్సు చరిత్ర తిరగరాసేలా సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17 నెలల్లో 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించామన్నారు. విశాఖ వేదికగా జరిగిన 30వ సిఐఏ 2 రోజుల భాగస్వామ్య సదస్సులో 613 ఒప్పందాల ద్వారా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని తెలిపారు. వీటి ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భాగస్వామ్య సదస్సులో దాదాపు 5,587 మంది పాల్గొని కలిసికట్టుగా విజయం చేశారన్నారు. ఇక 3 రోజులు కలిపి 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించినట్లుగా చెప్పారు. 13 ఎంఓయూలు చేశారు. 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 16,31,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో బ్రేకప్ కూడా ఫర్దర్గా వెళ్తే ఎనర్జీ 63 వచ్చాయి. 5,33,350 కోట్లు వచ్చాయి. 2,66,772 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ 193 వచ్చాయి. 2,80,384 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 5,19,083 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 38 ప్రాజెక్టులు వచ్చాయి. 2,01,758 కోట్లు పెట్టుబడులు పెట్టారు. 3,06,649 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరిగా ఐటీ అండ్ ఈఎన్సీ 107 వచ్చాయి. 1,59,407 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 2,96,315 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏపీసీఆర్డీఏ 41 ఎంఓయూలు చేశారు. 48,711 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. 41,605 మందికి ఉద్యోగాలు వస్తాయి. టూరిజం 112 చేశారు. 21,036 కోట్లు ఒక టూరిజంలో చేశారు. దీనివల్ల 1,05,804 మందికి ఉద్యోగాలు వస్తాయి. దగ్గర బీచ్లకు కుటుంబంతో వచ్చిన వారు ప్రశాంతంగా గడిపే వాతావరణం ఉండాలన్నారు ఏపీ స్పీకర్ అయ్యన పాత్రుడు. రాత్రి 10 గంటల వరకు ఉన్నవారిపైన పోలీసులు కేసులు పెడితే టూరిస్టులు ఎలా వస్తారని ప్రశ్నించారు. విశాఖలో జరిగిన ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ షోలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న రాష్ట్రంలో కొందరు డెవలపర్లు చెరువులు, ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా వెంచర్లు వేసి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే కొన్ని ఆంక్షలను సడలించాల్సిన అవసరం ఉందని, విశాఖలో టూరిజాన్ని అభివృద్ధి చేయాలంటే గోవాలాగా ఫ్రీ జోన్గా మార్చాలని సూచించారు. అయ్యన్న డెవలప్ కావాలా? విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను, అశోక్ గజపతి చూడడానికి. మొత్తం టూరిస్టులు అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ అక్కడ ఉన్నారు. టూరిజం డెవలప్ అవ్వాలంటే విశాఖపట్నం రావాలా? టూరిజం డెవలప్ అవ్వాలని అందరూ కోరుకుందండి. టూరిజం డెవలప్ అవుతే ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది. ఎక్కడి నుంచో భార్య భర్తలు ఫ్యామిలీకి వచ్చి బీచ్లో కొంచెం టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో నేను పెగ్గలేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తీరుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవేమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరైనా వస్తారండి? టూరిజం డెవలప్ కావాలా? విశాఖపట్నం రిస్ట్రిక్షన్స్ గోవాలో లేవు. మొన్న గోవా వెళ్ళాను, అశోక్ గజపతి చూడడానికి. మొత్తం టూరిస్టులు అక్కడ ఉండవు. హైదరాబాద్ నుంచి అందరూ అక్కడ ఉన్నారు. టూరిజం డెవలప్ అవ్వాలంటే విశాఖపట్నం రావాలా? టూరిజం డెవలప్ అవ్వాలని అందరూ కోరుకుందండి. టూరిజం డెవలప్ అవుతే ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తే ఏరియా డెవలప్ అవుతుంది. ఎక్కడి నుంచో భార్య భర్తలు ఫ్యామిలీకి వచ్చి బీచ్లో కొంచెం టీ తాగుతారండి. టీ తాగడానికి వస్తారండి ఎక్కడి నుంచో. సరదాగా భార్య భర్తలు కూర్చొని బీచ్లో కూర్చొని భర్త ఏమో నేను పెగ్గలేస్తాడు, ఈవిడేమో ఐస్ క్రీమ్ తీరుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అవేమీ లేకుండా వచ్చేయండి ఎవరు వస్తారండి? టూరిజం ఎవరైనా వస్తారండి? ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ను కేటీఆర్ కలిశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్లో ఓటమి, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లుగా సమాచారం.
బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాయిజం చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ రహమత్ నగర్లో బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ను ఆయన పరామర్శించారు. తమ పార్టీ కార్యకర్తపై దాడి దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ గుండాయిజానికి పాల్పడుతుందని విమర్శించారు. తాము 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని, చాలా ఉప ఎన్నికల్లో గెలిచామని, కానీ ఇలా దాడులు చేయలేదని కేటీఆర్ తెలిపారు. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు పోటీ చేసి ఇంకా ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా కాలేదు. సరే, ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన అరాచకాలు, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చేసిన దుర్మార్గాలు, ఎలక్షన్ కమిషన్ చేష్టలుడిగి కళ్ళప్పగిచ్చి చూసిన వైనం, ఎన్నిటి ఫలితంగా మేము ఎన్నికల్లో సాంకేతికంగా ఓడిపోవడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద ఇవాళ గూండాయిజానికి, రౌడీయిజానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే దిగజారుడు రాజకీయాలు చేస్తుందో, నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తాను. 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎన్నడన్నా ఈరోజు ఇక్కడ మా సోదరుడు రాకేష్ క్రిస్టోఫర్ గారి మీద జరిగిన దాడి జరిగినట్టుగా ఒక ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎక్కడన్నా మా ప్రభుత్వ హయాంలో మా కార్యకర్తలు కానీ, మా పార్టీ నాయకులు కానీ హద్దులు దాటి ఈ రకంగా ప్రవర్తించారా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మేము కూడా ఆనాడు 7 ఉప ఎన్నికల్లో, 2 కార్పొరేషన్ ఎన్నికల్లో, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత విజయ గర్వంతో విర్రవీగి నిన్న మీ వాళ్ళు ప్రవర్తించినట్టుగా మా పార్టీ గుర్తైన కారు గుర్తుని ఏదో ఊరేగింపు చేస్తూ, అవహేళన చేస్తూ చిల్లరగా ప్రవర్తించి ఉంటే ఇవాళ మీరే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా గెలిచినట్లు నటించిన సీఎం రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసు శ్రావణ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి బలం ఉంటే అజరుద్దీన్కు టికెట్ ఎందుకు ఇవ్వలేదని ఆయన రేవంత్ రెడ్డిని నిలదీశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చాలా సర్వేల్లో రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్కు ప్రాబల్యం ఎక్కువనే తీరిందని అన్నారు. మళ్ళా తానే గెలిచినట్లు ప్రజలు మభ్యపెడుతున్నారని విమర్శించారు. అక్బరుద్దీన్ కాళ్ళు మొక్కి బండి సంజయ్తో కుమ్మక్కై బీజేపీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కు ట్రాన్స్ఫర్ చేయించుకొని బోగస్ ఓట్లతో గెలిచినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు తానేదో సాధించినట్టుగా చిల్లర మల్లర మాట్లాడిన ఒక మాటలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందట. ఆయన రాజకీయ హిత సుభాషితాలు చెప్తా ఉన్నాడు. లాస్ట్ ఇయర్లోనే రాజకీయాలు చేయాలా, 4 ఏళ్లు పరిపాలన, అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పని ఒక చెత్త సంస్కృతికి కక్ష, కుట్ర, కార్పణ్యం, కుతంత్రం, లేనిపోని అపవాదులు, ఆరోపణలు, తప్పుడు కేసులు, వీటి ఆధారంగా 2 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క నెగటివ్ మైండ్ సెట్ తో కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన దుమ్మెత్తిపోయాలా, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలన్నటువంటి ఒక దుగ్ధతో పరిపాలనపై పట్టుకోల్పోయి ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అధోగతైన పాలు ప్రజలందరికీ దిగ్విజయమే. సిఏజీ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆయన అనుకుంటా ఉన్నాడు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మధ్యన పంచాయతీలు ఉన్నాయి, ఈయన కుర్చీ కోసం ఆయన కుర్చీ కోసం ఈయన కొట్లాడుతున్నాడు అని చెప్పండి. సొంత కుర్చీ కింద ఎన్ని కుంపట్లు ఉన్నాయి ఒక్కసారి చూసుకో రేవంత్ రెడ్డి గారు. నిన్న ఎందుకు బీహార్కు పిలవలే? బీహార్ ప్రచారానికి రేవంత్ రెడ్డిని ఎందుకు పిలవలే? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి నీ కుర్చీని ఎప్పుడు పడితే అప్పుడు గుంజుకుందామా అని చెప్పని వాళ్ళు కుంపట్లు పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నారు. మళ్ళీ వచ్చి నువ్వు హరీష్ రావు గారి గురించి, కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నీ కుర్చీ నువ్వు కాపాడుకోవా మొదలు. ఎండ్రకిచ్చల గంప ఇది మీది, మీ ప్రభుత్వం. ఒకరికంటే ఒకడికి సయోధ్య ఉందా చెప్పుని మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆస్తిన్లో రాహుల్ గాంధీని కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. రాష్ట్రంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25,000 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందడం జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే గొప్ప విజయంగా కాంగ్రెస్ భావిస్తోంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్కి శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాంధీ.
మంత్రి వాకిటి శ్రీహరి సూచన మేరకు గురుకులాల్లో భోజన మెనులో చేపలు పెట్టేలా చూస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం సహచర మంత్రి శ్రీహరి రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి ఎల్లమ్మ చెరువులో చేప పిల్లలను వదిలారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బడ్జెట్లో మత్స్యశాఖకు 122 కోట్లు కేటాయించారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గతంలో చేప పిల్లల పంపిణీల విషయంలో అవకతవకలు జరిగాయని ఈసారి చేప పిల్లల పంపిణీ పారదర్శకత కోసం చెరువుల వద్ద సైన్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేపల ఉత్పత్తి కేంద్రాలు గణనీయంగా పెంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. మత్స్యకారులకు ₹1,40,00,000 ఇన్సూరెన్స్ పాలసీ తీసుకువచ్చామన్నారు. మున్సిపల్ కార్యాలయం పక్కన ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి వెటర్నరీ హాస్పిటల్ కు సంబంధించి నూతనంగా నిర్మాణం చేపట్టి వెనుక స్థలాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అధునాతనమైనటువంటి పశు వైద్యశాల నిర్మించాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతో పాటు గతంలో ప్రారంభించబడి అర్థాంతంగా ఉన్నటువంటి మోడర్నైజ్డ్ ఫిష్ ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ తిరిగి నిధులు కేటాయించి దాన్ని కూడా ఈ ప్రాంత మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఆ మోడర్న్ మార్కెట్ కూడా శాంక్షన్ చేయాల్సిన సందర్భం. దానివల్ల హుస్నాబాద్ కు అక్కన్నపేటకు ఒకటే వెటర్నరీ డాక్టర్ అన్నారు, అక్కడ కూడా ఒక వెటర్నరీ డాక్టర్ ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. గురుకులాల్లో మటన్ చికెన్ మాత్రమే ఇస్తా ఉన్నారు, గుడ్డు మాత్రమే. చేపలు కూడా తప్పకుండా మెనూలో ఉండాలనే మాట చెప్పినారు. అది కూడా వాస్తవంగా రాబోయే కాలంలో గురుకులాల్లో చదివే హాస్టల్లో ఉండే పిల్లలకు చేపలు కూడా మెనూలో తప్పకుండా పెట్టిస్తాం. గతంలో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్ ఎండి గారితో పాటుగా అనేక ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి మరిగా ఈ ప్రాంత గోపాలమిత్ర కుటుంబ సభ్యులు, ఎందుకంటే వాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి వారి సమస్యను పరిష్కరించాల్సిన సందర్భంగా కోరుతా ఉన్నాను. చేప పిల్లల సైజు ప్రకారంగా గానీ అన్ని రకాలుగా బాగుండాలి, అన్ని చెరువులు వేయాలని చెప్పినారు. నేను పెద్దల మంత్రి గారిని కోరుతా ఉన్నా, మా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి చెరువులో కొంత సంఖ్య పెంచి ఈ ప్రాంతం అంతా కూడా పేదలకు ఆహారంగా ఉపయోగపడి ఉపాధి కూడా అవకాశం ఉండే విధంగా ఉండేటువంటి యొక్క మత్స్య సంపదను కొంత ఎక్కువ సంఖ్యలో 3,60,000 ఇచ్చే విధంగా అన్నిటికీ 20% ఎన్హాన్స్మెంట్ ఇవ్వని సందర్భంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 26,000 చెరువులల్లో 88,000 కోట్ల చేప పిల్లల్ని అట్ ద సేమ్ టైం 300 చెరువులల్లో 28 కోట్లతో చేప రొయ్య పిల్లల్ని ఈడ్చేటువంటి ఈ బ్యాగ్ రావడానికి, ఈ సందర్భం క్రియేట్ కావడానికి ఇంకొక ప్రధానమైన కారణం, ఆ రోజు బడ్జెట్ ఇచ్చినా తీసుకోలేని పరిస్థితి ఉంటే స్పష్టంగా చెప్పాను నేను కేబినెట్ కి కానీ. అట్ ద సేమ్ టైం ప్రతి వేదిక మీద చెప్తా ఉన్నా, గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. గతంలో నేను ఫ్లోర్ లీడర్ గా ఉన్నా. చేపలు వదలడానికి వచ్చినటువంటి బండికాడ నిలబడితే 1,00,000 చేప అంటే 1000 కూడా వదిలేది కాదు. అట్ ద సేమ్ టైం ఆ చేప పట్టుకోవడానికి చిన్న చిన్న చేప పిల్లలు సైజు కూడా 10-20 mm సైజు పిల్లలు. కానీ ఈ రోజు మనం వదిలే చేప వదిలి పెరిగి పెద్దదే తర్వాత ఇప్పుడే వండుకొని తినంత చేప, పెద్ద చేప మన చెరువులో వదిలినామన్నమాట. ఈ శాఖ ద్వారా 5 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వీరందరికీ కూడా జీవనోపాధి కలగాలంటే, వీరందరి జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు బాగా కావాలంటే, వీరందరి జీవితాల్లో ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో వ్యాపారం జరగాలంటే ఖచ్చితంగా 88 కోట్ల చేప పిల్లలు, అదేవిధంగా 28 కోట్లతో రొయ్యలను వదిలి, కాబట్టి ఈసారి చేపలు పెరుగుతూ ఉన్నాయి. మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన అందరికీ కూడా జీవితాల్లో వెలుగులు నిండే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మత్స్యశాఖ మంత్రిగా సంతకం చేసింది ఫస్ట్ అయితే, ఆ క్షణమే సెకండ్ సంతకం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఐడెంటిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రమాదవశాత్తు జరిగితే ఇబ్బందులు పడతారని చెప్పేసి 1,40,00,000 రూపాయలని ఇన్సూరెన్స్ గా కట్టినామన్నమాట. ప్రజాభవన్లో డిఆర్డీఓ, అడిషనల్ డిఆర్డీఓలతో సమీక్షించారు మంత్రి సీతక్క. జిల్లాలో ఇందిరా మహిళా శక్తి కార్యకలాపాల పురోగతిపైన అధికారులతోటి చర్చించారు. రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలు చేపడుతున్న ఆర్థిక కార్యక్రమాల విస్తరణపైన దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్కు నామినేషన్లు ఆహ్వానించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులు, సంస్థలు, సంఘాలు, ట్రస్టులు అందించిన
ఆదర్శప్రాయమైన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. దీనికి గాను నేటి నుంచి నవంబర్ 16 వరకు దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుందన్నారు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. అవార్డుల ఎంపికను గవర్నర్ నియమించిన నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. 2026 జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు ఇవ్వబడతాయని తెలిపారు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ. ప్రతి అవార్డుకు 2 లక్షల రూపాయల పారితోషికంతో పాటు ప్రశంసా పత్రం ఇవ్వనున్నారు. గవర్నర్ గారు ఒక 4 సాంఘికంగాను సామాజికంగాను ముఖ్యమైనటువంటి ఫీల్డ్స్ సంబంధించి గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ పెట్టారు. అవి 4 వ్యక్తులకు 4 సంస్థలకు సంబంధించి ఎన్నిక చేసి మనము జనవరిలో 26న మనం అవార్డులు ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా రెండోసారి ఈ అవార్డులు ప్రకటిస్తున్నాము. ఇవన్నీ కూడాను గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ 2025 అని అంటున్నాము. మనము అప్లికేషన్స్ అన్నీ కూడాను 16 నవంబర్ నుంచి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 5 డిసెంబర్ వరకు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్, వ్యక్తులు, సంస్థలు, ట్రస్టులు, బోర్డులు ఎగ్జాంపులరీ సోషల్ కంట్రిబ్యూషన్స్ సామాజిక పరంగా ఉన్నతమైనటువంటి కంట్రిబ్యూషన్స్ చేసిన వారిని 2025 నుంచి 2020 నుంచి 2025 వరకు వచ్చినటువంటి వ్యక్తులను, సంస్థలకు సంబంధించినటువంటి వారిని మేము గౌరవించాలనుకుంటున్నాం అవార్డుల ద్వారా. వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడాను వాటిని చూసి శోధించి మంచి వాళ్ళని, అర్హులైన వాళ్ళని వెరిఫై చేస్తారు. రిపబ్లిక్ డే రోజు 26 తారీఖున అట్ హోమ్లో గవర్నర్ గారు అందరి సమక్షంలో వీటిని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసింది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, సంజలను స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపులపై ప్రశ్నించారు. ఎమ్మెల్యే కేపీ వివేక తరపు న్యాయవాదులు తెల్ల వెంకట్రావును క్రాస్ ఎగ్జామినేషన్ చేయగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తరపు లాయర్లు సంజయ్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. రేపు మరో 2 ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. పరకమని మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. తిరుపతి ఆర్పీఎఫ్ కార్యాలయంలోని మృతుడు సతీష్ కుమార్ లగేజ్ను హ్యాండ్ ఓవర్ చేశారు రైల్వే అధికారులు. సీటీ నెంబర్ 11లో సతీష్ కుమార్ లగేజ్ బ్యాగ్ గుర్తించారు రోలింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది. దీంతో మృతుడు సతీష్ కుమార్ సీటీ 29 నుంచి సీట్ నెంబర్ 11కు ఎలా వచ్చారు అనే దానిపైన ఆరా తీస్తున్నారు. అదే రోజు రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 కోచ్లో బెడ్రోల్ అటెండర్ రాజీవ్ రతన్, A2 కోచ్ కృష్ణల్ను విచారిస్తున్నారు రైల్వే అధికారులు. వీరితో డ్యూటీలో ఉన్న టీసీ, బెడ్రోల్, OBHS సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు రైల్వే డీఎస్పీ హర్షిని. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అతన్ని నాంపల్లి కోర్టుకు తరలించారు. 2019 నుంచి ఐబొమ్మ వెబ్సైట్లో పైరసీ చేసిన వీడియోలు అప్లోడ్ చేశాడు రవి. పైరసీ ద్వారా కొన్నేళ్లుగా 100 కోట్లు సంపాదించినట్టుగా తెలుస్తుంది. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కుకట్పల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి విశాఖకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హీరో రానా విచారణ ముగిసింది. సిఐడి సిటీకు బ్యాంక్ వివరాలు, స్టేట్మెంట్స్ను అందజేశారు. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ను మాత్రమే ప్రమోట్ చేస్తానని రానా స్టేట్మెంట్ ఇచ్చారు. ఒప్పందం సమయంలో అన్ని పరిశీలించే ఒప్పందం చేసుకున్నానని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏ సంస్థతో కూడా ఒప్పందం చేసుకోలేదని రానా పేర్కొన్నారు. ఓ సైబర్ నేరగాడు ఐపీఎస్ అధికారి సివి సజ్జనర్ పేరుతోటి ఫేస్బుక్లో మోసానికి పాల్పడ్డాడు. సజ్జనర్ స్నేహితుడి నుంచి కేటుగాడు డబ్బు కాజేశాడు.
ఈ సంఘటనపైన సజ్జనర్ స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. సైబర్ నేరగాళ్లు కూలి పనులు చేసుకునే వారినే కాదు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారిని కూడా ఈజీగా బురుడి కొట్టిస్తున్నారు, లక్షల రూపాయలు దోచేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మోసాలు చేయడం బాగా పెరిగిందని చెప్పారు. తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించారని హైదరాబాద్ నగర సిపి సజ్జనర్ తెలిపారు. ఆపదలో ఉన్నానని డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్లు పంపిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఓ స్నేహితుడు నిజమని నమ్మి 20,000 పంపి మోసపోయారని చెప్పారు. డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్లను ఎవ్వరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ మోసాలపైన 1930 హెల్ప్ లైన్ లేదా వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని కోరారు. తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్కు గురైంది. ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తుంటే ఆన్లైన్ బెట్టింగ్ సైట్ కనిపిస్తోంది. ఈ విషయంపైన డీజీపీకి తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైట్ను రిస్టోర్ చేశారు ఎన్ఐసి అధికారులు. ఉగ్రవాద కార్యకలాపాలతోటి సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపైన జాతీయ మెడికల్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 4 డాక్టర్ల రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తూ దేశంలో ఎక్కడా వైద్య వృత్తి చేపట్టకుండా వారిపై నిషేధం విధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి ఉగ్రవాద మ్యాటిల్తో వీరికి సంబంధాలున్నట్లుగా తేలడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. ఎన్ఎంసీ ఆదేశాల ప్రకారం డాక్టర్ ముజాఫర్ అహ్మద్, డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాదర్, డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ షాహీన్ సాయిద్ల పేర్లను ఇండియన్ మెడికల్ రిజిస్ట్రీ, నేషనల్ మెడికల్ రిజిస్ట్రీ నుంచి తొలగించారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు అందించిన సమాచారం ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కింద నమోదైన ఎఫ్ఐఆర్లో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎన్ఎంసీ వెల్లడించింది. ఎన్ఎంసీ ఆదేశాల మేరకు సంబంధిత రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్ కూడా ఈ 4 డాక్టర్ల పేర్లను తమ రిజిస్టర్ల నుంచి తొలగించాయి. ఇదే కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అలియాస్ ఉమర్ అహ్మద్కు చెందిన ఇంటిని భద్రతా బలగాలు ఇటీవల పుల్వామాలో పేల్చేశారు. తాజా పరిణామం ఈ కేసులో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా 30 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారు పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు తెలిపారు. ఇటీవల ఫరీదాబాద్ ఉగ్రకుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా బ్లాస్ట్ జరిగింది. భారీ పేలుడుతోటి ఒకసారిగా భారీగా మంటలు చెలరేకాయి. దట్టమైన పొగ వ్యాపించింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. పేలుడు దాటికి దాదాపు 300 మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్లుగా స్థానికులు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో పార్కింగ్ లో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఫరీదాబాద్లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 360 కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నౌగాం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా బ్లాస్ట్ జరిగిందని అధికారులు పేర్కొన్నారు. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు. శ్రీనగర్లోని
పోలీసు కంట్రోల్ రూమ్కు మృతదేహాలను తరలించారు. 24 మంది పోలీసులు, 4 పౌరులు శ్రీనగర్లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా అధికారులు చెప్పారు. భారీ పేలుడుతోటి పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది. చిన్న పేలులు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకం కలిగినట్లుగా అధికారులు చెప్పారు. పేలుడు గల కారణాలపైన అధికారులు దర్యాప్తు చేపట్టారు. కలకత్తాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎజ్రా స్ట్రీట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న 17 ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. సమీప భవనాలకు మంటలు వ్యాపిస్తుండటంతో చుట్టుపక్కల వారిని తరలిస్తున్నారు.